హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి. నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్లో ఉంటాను. ఈరోజు మీ ముందుకి చాలా తక్కువ బడ్జెట్లో టాప్ ఎండ్ మోడల్ వెహికల్ మారుతి సుజుకి జెన్ ఇస్టిలో 2010 మోడల్ 2010 మోడల్ అండి. ఈ బండి రీడింగ్ చూసినట్టుగా ఉంటే 1,45,000 1,49,000 తిరిగింది. దగ్గర 150 కిలోమీటర్ అయితే రీడింగ్ తిరిగింది. 150,000 అయితే తిరిగింది ఈ బండికి టైర్స్ పరంగా చూసుకున్నట్టుకుంటే 2 సీల్ టైర్లు ఉన్నాయి. 2 టైర్లు వచ్చేసి 60% అయితే ఉన్నాయి. ఈ బండికి 70% స్టెప్నీ అయితే ఉందండి. ఈ బండి వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ విఎక్స్ఐ ఇది. ఈ బండికి వేగనార్ ఇంజన్ వస్తుంది. 1000cc ఇంజన్తో నడుస్తుంది. ఈ బండి ప్యూర్ పెట్రోల్ బండి. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వీడియో రూమ్ మొత్తం చూడండి. బండి ఫుల్ వీడియో అనేది నేను చూపిస్తాను. మీకు నచ్చితేనే కాల్ చేయండి, లేకుంటే అవసరం లేదు. నేను రేట్ అనేది నేను లాస్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్ బండి అయితే నేను మొత్తం చూపిస్తాను, మీకు నచ్చితేనే కాల్ చేయండి. ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ 2010 జెన్నిస్టిలో విఎక్స్ఐ టాప్ మోడల్ ఇది. ఫస్ట్ బండి ఇంటర్వ్యూ మొత్తం చూపిస్తాను. ఒకసారి ముందుకు వచ్చి ఈ బండి ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఈ బండి చూస్తున్నారు కదా, మారుతి సుజుకి జెన్ స్టిలో 2010 మోడల్. ఈ బండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే మనం ఎలా ఉందో అలాగే నేనైతే జెన్యున్గా ఉన్నప్పుడే పెడతాను. వాషింగ్ గీషింగ్ ఏం లేదు. మీకు బండి డెలివరీ ఇచ్చేటప్పుడు నేనైతే వాషింగ్ మొత్తం చేపించిస్తాను. ఇంజన్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు మీరు. అప్రన్లు కూడా ఒరిజినలే. ఈ బండికి బ్యాటరీ ఒకటి కొంచెం పాతది అయిపోయింది. బండి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు బండి కొన్న తర్వాత ఖచ్చితంగా బ్యాటరీ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. టైర్లు చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి సీల్ టైర్లు వెహికల్కి. ఈ బండికి వచ్చేసి డ్యూయల్ డెమ్ డాష్ బోర్డ్ వస్తుంది. వెహికల్కి డ్యూయల్ డెమ్ డాష్ బోర్డ్, మనకు మిర్రర్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్ అన్నీ వస్తాయి, చూసుకోవచ్చు మీరు. ఈ బండి రీడింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, 1,50,000 తిరిగింది ఈ బండి. ఇది ఒరిజినల్ రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు. ఈ బండికి డ్యూయల్ డెమ్ డాష్ బోర్డ్ వస్తుంది, చూసుకోవచ్చు మీరు. స్టీరింగ్ కానీ మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బండి ఇంజన్ కండిషన్ చాలా బాగుంది, ఆయిల్ కూడా బాగుంది. ఈ బండికి డోర్ ప్యాడ్లు కూడా చూసుకోవచ్చు. లోపల సీట్లు ప్యాడ్లు మొత్తం ఒకటే కలర్లో ఉన్నాయి. ఈ బండికి పైన చూసుకోవచ్చు మీరు, పోలో క్యారీలు అయితే వేయించారు ఓనర్. ఇక్కడ టైర్ వచ్చేసి మనకు 60% ఉంది. స్టెప్నీ టైర్ కూడా మీకు 70% ఉంది, చూసుకోవచ్చు మీరు. స్టెప్నీ టైర్ కూడా మీకు 70% ఉంది. బండి మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఏం లేదన్న టెన్షన్. తీసుకునే వాళ్ళు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే చాలా జెన్యున్ వెహికల్ ఇది ఒక్కరి చేతుల్లోనే బాగా నచ్చిన వెహికల్ ఇది, చూసుకోవచ్చు. ఇది కూడా 60% ఉంది టైరు. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ డోర్లు కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పవర్ విండో బటన్ ఉంటుంది. 4 పవర్ విండోస్ వస్తాయి బండికి. ఇది 2010. అద్దం పైన కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో. 2010 మోడల్ ఇది. ఇక్కడ కూడా మనకు ప్యాడ్లు కానీ, లోపల డాష్ బోర్డ్ కానీ, ఇంటీరియర్ కానీ, ఏసీ కూడా చాలా బాగుంది. ఈ బండికి ఏసీ కూడా వర్కింగ్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ముందర అయితే సీల్ టైర్ ఉంది. ఈ బండికి డోర్ వైజర్లు ఉన్నాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మనకు పైన క్యార్లు ఉంది. వెనక మనకు డిక్కీకి వచ్చేసి వైబర్ ఉంది, చూసుకోవచ్చు మీరు. షాకప్స్ కూడా చాలా బాగున్నాయి. డిక్కీ ప్యాడ్ కూడా మనకు ఇదే బెల్లం కలర్లోనే ఉంది, చాక్లెట్ కలర్లో, చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా బాగుందన్న. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది జెన్నిస్టిలో. ఎందుకంటే ఈ బండి కోసం చాలామందికి తెలియదు. దీనిలో ఫీచర్స్ బాగుంటాయి. వేగనార్ కంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. వేగనార్ కంటే కూడా ఇది మైలేజ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. వేగనార్ వచ్చేసి మనకు 15, 16, 18 వస్తుంది. ఇది మాత్రం 22 నుంచి 20 వరకు మైలేజ్ అయితే కన్ఫర్మ్ ఇస్తుంది. మీరు ఏసీ వాడినా వాడకపోయినా ఒకటే లెవెల్గా మైలేజ్ వస్తుంది. ఇది విశేషం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళిపోండి. మనకు ఫ్యాన్సీ నెంబర్ ఉంది చూడండి, 9783. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. ఇది మనకు రంగారెడ్డి జిల్లా బండి. మనకు బ్యానెట్లు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది విఎక్స్ఐ టాప్ మోడల్, ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఇవతల పాక ఒక్కటి కొంచెం ఇట్లా టచ్ అప్ అయితే అయింది, అది డెంటింగ్ చేయించారు ఓనర్ వాళ్ళు. మనం ఏంటంటే వీడియోలో ఎలా ఉందో మీరు బండి వీడియోలో ఎలా అయితే చూశారో అలాగే సేమ్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకుండా కన్ఫర్మ్ బండి కావాలనుకుంటేనే కాల్ చేయండి.
అన్న బండి రివ్యూ మొత్తం చూశారు కదా. ఇది వచ్చేసి మారుతి సుజుకి జెనిస్ట్లో 2010 మోడల్ అన్న. ఈ బండికి నేను రీడింగ్ అయితే చెప్పాను కదా, 1,50,000 తిరిగింది. ఏసీ కూడా వర్కింగ్ ఉంది, టైర్లు కూడా బాగున్నాయి, ఇంజన్ కూడా కండిషన్ బాగుంది. మనకు ఆయిల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఆయిల్ కూడా ఎటువంటి ఆయిల్ అయితే కొట్టట్లేదు, మంచిగా ఉంది బండి మాత్రం. కండిషన్ అయితే నెంబర్ 1 ఉంది. ఈ బండికి రిన్యువల్ డేట్ వచ్చేసి ఈ 2025 9వ నెల వరకు ఈ బండికి లైఫ్ ఉంది. ఇంకా 9 నెలలు మీరు తిప్పుకున్న తర్వాత ఈ బండికి వచ్చేసి మీరు రిన్యువల్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఓనర్ కూడా అమ్మేస్తున్నాడు. దానికని రేట్ కూడా చాలా తక్కువ పెట్టాడు. ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్పేస్తాను. బండికి ఇంకొక 2 విషయాలు చెప్తాను వినండి. ఈ బండి వేగనార్ కంటే కూడా చాలా మంచి బండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేగనార్ 2015 2016 మనకు మైలేజ్ అనేది ఎంత వస్తుందంటే వేగనార్లో 18 16 14 అట్లా వస్తుంది మైలేజ్. ఈ బండి విశేషానికి వచ్చేవారికి 20 నుండి 22 వరకు మైలేజ్ వస్తుంది 100%గా. జెనిస్ట్లో అనేది ఎక్కువ శాతం ఎవరికి తెలియదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బండి. ఇది లగ్జరీ బండి. వేగనార్ కంటే 100 రెట్లు ఇది చాలా పర్ఫెక్ట్ అయిన బండి. ఎవరికైనా నమ్మకం ఉంటే తీసుకెళ్ళచ్చు. లగ్జరీ బండి అంటే జెనిస్ట్లో మాత్రమే, మన మారుతి సుజుకిలో తక్కువ బడ్జెట్లో వచ్చే బండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి. మనకు ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం 1,38,000 చెప్తున్నాడు. ఈ 1,38,000లో కూడా మనకు కొంచెం రేట్ అయితే తగ్గుతుందన్న. రెండు మీరు మాట్లాడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు ఫస్ట్ ట్రయల్ అయితే వేసుకోండి. మీరు బండి మొత్తం ట్రయల్ వేసుకున్న తర్వాత మీకు నచ్చితే మాట్లాడవచ్చు, దానికి ఏం లేదు. ఎటువంటి ప్రాబ్లం అయితే బండికి అయితే లేదు. మీరు మెకానిక్ చూపించుకోవచ్చు, లేదంటే మన మారుతి షోరూంలో కూడా మీరు చెక్ చేసుకొని ఈ బండి అనేది రేట్ ఫైనల్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి పైన ఓన్లీ క్యార్లు ఒకటే ఉంది, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇది VXi టాప్ మోడల్ 2010. ఈ బండికి మీరు రిన్యువల్ ఒకటి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ బండికి ఫుల్ మ్యాటింగ్, సెంటర్ లాకింగ్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు సీల్ టైర్లు 2 ఉన్నాయి. ఒక 2 టైర్లు వచ్చేసి 60% ఉన్నాయి. ఒక స్టెప్నీ టైర్ వచ్చేసి 70% ఉంది. పైన మనకు పోలో క్యార్లకి వేయించుకున్నారు ఎక్స్ట్రా. ఈ బండికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందో లేదో తెలియదు, మీరు వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. అంతకుమించి మనమైతే ఎక్కువ పెట్టాము. ఒకవేళ మీకు మైనర్ రిపేర్లు ఒకవేళ ఉంటే మాత్రం మీరు బండి అయితే తీసుకోవద్దు. మన దగ్గర ఏంటంటే పర్ఫెక్ట్ కండిషన్లో బండి ఉంటేనే మనం పెడతాము, నార్మల్ కండిషన్లో ఉంటే అసలు పెట్టను. ఇది వేగనార్ కంటే కూడా 100% బెటర్ అని నేను చెప్తున్నా బండి. ఎందుకంటే 100% వేగనార్ కంటే కూడా ఇది బెటర్. జెనిస్ట్లో చాలా అద్భుతమైన బండి ఇది. VXi అనేది మీకు టాప్ ఎండ్ మోడల్, ఇంత తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. VXi బండి వచ్చేసి 2 లక్షల నుంచి 2,50,000 వరకు అయితే మనకు వైలెక్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది పెడుతూనే ఉంటారు సేల్ కోసం. మనం ఏంటంటే 1,38,000లో కూడా మళ్ళీ తగ్గించి దాని రేట్ అయితే పెడుతున్నాము. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా, 100% మీకైతే నచ్చుతుంది వెహికల్. మీరు రండి, నేను ఓనర్తో మాట్లాడిస్తా, ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి. జెనిస్ట్లో మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఇది VXi టాప్ ఎండ్ మోడల్, ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 1,38,000లో కూడా నెగోషియబుల్ అవుతుంది. 1,38,000 రేటు తగ్గుతుంది. మీరు రండి, నేను ఓనర్తో మాట్లాడిస్తా, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు సీసీ కూడా 2 నుంచి 3 రోజుల లోపల కొట్టించేస్తాం, ఎటువంటి ప్రాబ్లం లేదన్న. మన తెలంగాణ వారికి మాత్రమే పనిచేస్తుంది అనుకోదండి, మన ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళ కానీ ఎవరికైనా ఈ బండి పనిచేస్తుంది. ఎందుకంటే మీరు తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఓన్లీ సీసీ ఒకటి కొట్టేయడం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే మాత్రం మనకు NOC, పోలీస్ రిపోర్టు, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది ఒకటి మీకు సంబంధించి ఖచ్చితంగా దానికి అమౌంట్ పడితే కదా, అది మీరే వేయించుకోవాలి. తెలంగాణ వాళ్ళు మాత్రం తీసుకుంటే సీసీ కొట్టిస్తా. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే మాత్రం NOC పేపర్లకి, ఇక మనకు పోలీస్ రిపోర్ట్ పేపర్లకి, మన రిజిస్ట్రేషన్ పేపర్లకి మనకు ఒక 20,000 ఖర్చు వస్తుంది, అది మీరే భరించుకోవాలి. తెలంగాణ వాళ్ళు మాత్రం తీసుకుంటే సీసీ కొట్టిస్తా. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే 20,000 ఖర్చు వస్తుంది, అది మీరే భరించుకోవాలి. ఈ బండి 1,38,000లో తగ్గింపు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మారుతి సుజుకి జెనిస్ట్లో 2010 మోడల్ VXi టాప్ ఎండ్ మోడల్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో రండి.